హలో ఎవ్రీవన్, మీలో ఎంతమందికి వంకాయ బజ్జీ అంటే అరటికాయ బజ్జీ మిరపకాయ బజ్జీలా కాదు వంకాయ బజ్జీ అనే కర్రీ ఉంది అని తెలుసు. నాకైతే నా పెళ్ళై హైదరాబాద్ వెళ్ళిన తర్వాతనే ఈ కర్రీ చాలా మందికి తెలియదు అని అర్థమైందండి. కాబట్టి ఈ వీడియోలో వంకాయ బజ్జీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. మళ్ళీ వంకాయ బజ్జీ కర్రీ అంటే వంకాయ బజ్జీలని చేసి ఆ బజ్జీలతో కూర చేస్తానని అయితే అనుకోకండి. ఇవి వంకాయల్ని బాగా ఉడకబెట్టి మ్యాష్ చేస్తాం కాబట్టి దీనికి ఈ నేమ్ వచ్చి ఉండొచ్చు. ఇది నెల్లూరులో చాలా ఎక్కువ చేస్తారండి. ఇది ఫస్ట్ ఏపీలో మాత్రమే తెలుసు అనుకున్నా. తర్వాత మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని, చిత్తూరు అమ్మాయిని అడిగితే తెలిసింది ఇది నెల్లూరులోనే చేసే స్పెషల్ అని. ఒకసారి ఈ కర్రీ ఎలా చేయాలో చూడండి. ఒకవేళ ఇదే కర్రీని మీరు వేరే నేమ్తో పిలుస్తుంటే మీ ప్లేస్లో ఏ నేమ్తో పిలుస్తారో నాతో అయితే షేర్ చేసుకోండి, నేను కూడా తెలుసుకుంటాను. ఒకవేళ మీరు ట్రై చేయడం లేదు, మీకు తెలియదు అంటే ఒక్కసారి ట్రై చేసి అయితే చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు మనం పప్పు రసం ఎంత కామన్గా చేసుకుంటామో ఈ వంకాయ బజ్జీ అనేది కూడా అంతే కామన్గా మీ వీక్లీ మెనూలో ఒక ఫుడ్ ఐటమ్గా ఉండిపోతుందండి. అంత బాగుంటుందన్నమాట, అంత ఈజీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఈ వంకాయ బజ్జీకి కావాల్సిన కర్రీస్ అన్నిటిని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. మనకు కావాల్సినవి వంకాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం చింతపండు. ముందైతే చింతపండులో హాట్ వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. హాట్ వాటర్ పోయడం వల్ల చింతపండు అనేది ఈజీగా మ్యాష్ అయిపోతుంది అనమాట. తర్వాత సాల్ట్ వాటర్ కోసం ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ వాటర్ ఎందుకు అంటే మనం కట్ చేసుకున్న వంకాయలని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. లేకపోతే వంకాయలు అనేది త్వరగా కలర్ మారిపోయి బ్లాక్ కలర్లోకి వెళ్ళి కరునెక్కుతాయి అనమాట. ముందైతే నేను ఈ కర్రీకి కావాల్సిన వెజ్జీస్ అన్నిటిని చిన్నగా కట్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నేను వీటి కోసం 4 టమోటాలను అయితే తీసుకున్నాను, చిన్న సైజులో తీసుకున్నాను. అండ్ వంకాయలు నేను 1/4 కిలో తీసుకున్నానండి, అంటే 250 గ్రామ్స్ అనమాట. 250 గ్రామ్స్కి 4 చిన్న సైజ్ టమోటాలు అయితే సరిపోతాయి. అండ్ 3 పచ్చిమిర్చీలు అయితే వేసుకుంటున్నానండి. మాకైతే 3 సరిపోతాయి. ఒకవేళ మీకు స్పైసీ ఇంకా కావాలి అనుకుంటే మీరు ఇంకా 1-2 వేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్లీ మీ స్పైస్ లెవెల్స్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. సో తర్వాత వంకాయలు కట్ చేసుకున్నానండి. వంకాయలు అనేది మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేయండి. వంకాయల్లో ఎక్కువ పురుగులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు ఎంత చిన్న పీసెస్ కుదిరినా అంత చిన్న పీసెస్ కట్ చేసుకోండి. మనం ఎలాగో వంకాయ బజ్జీని మ్యాష్ చేస్తాం కాబట్టి చిన్న పీసెస్ అయినా పర్లేదన్నమాట. జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోండి. వంకాయ బజ్జీలోకి అయితే నేను ఎప్పుడు ఇంత చిన్న పీసెసే కట్ చేసుకుంటానండి. తాలింపులోకి కానీ లేకపోతే వేరే కర్రీస్లోకి అయితే ఇంకొంచెం పెద్దవి చేసుకుంటాను అనమాట. బట్ చెక్ చేయడం అయితే నీట్గా చెక్ చేసుకుంటాను. మీరు గమనిస్తున్నారా, నేను కట్ చేసిన పీసెస్ అన్నీ ఇందాక మనం తీసుకున్న సాల్ట్ వాటర్లో మాత్రమే వేస్తున్నానండి. అప్పుడే వంకాయలు అనేటివి కలర్ మారిపోకుండా ఇలాగే వైట్గా ఉంటాయి. అలాగే కరును కూడా ఎక్కువ అనమాట. కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్నవన్నిటిని మనం ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనం ఇందాక కట్ చేసుకున్న టమోటాలు, పచ్చిమిర్చి అలాగే వంకాయలు వేసేద్దాము. ప్రెషర్ కుక్కర్లోకి తీసుకున్న తర్వాత దీనిలోనే 1/2 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ మీరు ఇంకొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదండి, ఎందుకంటే మనం తర్వాత టేస్ట్ చూస్తాం కాబట్టి ఒకవేళ మనకి సరిపోలేదు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ వంకాయ ముక్కల్ని ప్రెషర్ కుక్కర్లో వేసే ముందర మంచినీళ్ళు పోసి మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకోండి. శుభ్రంగా కడిగిన వంకాయ ముక్కలను అన్నింటినీ ప్రెషర్ కుక్కర్లో వేసేసాక ఈ ముక్కలన్నీ మునిగేదాకా వాటర్ అయితే పోసుకోండి. ఒక 2 to 3 గ్లాసెస్ అయితే సరిపోతాయి. తర్వాత ఒక్కసారి మొత్తం మిక్స్ చేసి ప్రెషర్ కుక్కర్ని రబ్బర్తో పాటు పెట్టేసి విజిల్ అయితే పెట్టేసేయండి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ని మనం స్టవ్ పైన పెట్టి ఒక 6 విజిల్స్ అయితే రానివ్వండి. 6 విజిల్స్ అని ఎందుకు అంటున్నానంటే 6 విజిల్స్ రావడం వల్ల కూర అనేది బాగా ఉడికిపోతుంది, మనకి మ్యాష్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఈ విజిల్స్ అన్నీ వచ్చేలోపు మీరు ఇందాక నానబెట్టుకున్న చింతపండుని అయితే మ్యాష్ చేసుకొని ప్యూరీ చేసుకోండి. సో నాకు 6 విజిల్స్ అయితే వచ్చేసాయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశాక ఈ ప్రెషర్ పోయేదాకా మనం వెయిట్ చేయాలండి. ఈ వెయిట్ చేసే టైంలోనే నేను తిరగమాత కోసం ఆనియన్స్ కట్ చేసుకుంటాను. కటింగ్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనకు మ్యాష్ చేసుకోవడం మాత్రమే మిగిలింది కాబట్టి నేను ఇదే టైంలో బండని కూడా క్లీన్ చేసేస్తానండి. నీట్గా అక్కడ పడిన చెత్త అంతా తీసేస్తాను ఒకేసారి. సో ప్రెషర్ అయితే పోయిందండి. చూసారా, వంకాయలు బాగా ఉడికిపోయినాయి అనమాట. మనకు మ్యాష్ చేయడం కూడా అంత కష్టం ఉండదు, 6 విజిల్స్ రానిచ్చాం కాబట్టి. ఫస్ట్ అయితే దాంట్లో మిగిలిన వాటర్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. అప్పుడు మ్యాష్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది అనమాట. వాటర్ ఉండడం వల్ల మ్యాష్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ మధ్యలో మనకి కూరలో వాటర్ కానీ కావాల్సి వచ్చింది అంటే మనం ఇవే వాటర్ని యూజ్ చేసుకోవాలండి. మళ్ళీ సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అంటే మనం తిరగమాత వేసాక కూర చిక్కబడుతుంది కదండి, అప్పుడు మనం ఇవే వాటర్ని వేసుకోవచ్చు. తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ప్యూరీని అయితే వేసుకోవాలి. చింతపండు ప్యూరీ అనేది మనం ఎప్పుడు టేస్ట్కి తగ్గట్టు చూసుకుంటూ వేసుకోవాలండి. లేకపోతే ఎక్కువ పులుపు ఎక్కువైపోయి కూర టేస్ట్ అనేది పాడవుతుంది అనమాట. సో మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండుని అయితే వేసుకోవాలి. మ్యాష్ చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు సపరేట్గా తిరగమాత కోసం ఒక ప్యాన్లో 7 to 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని దీనిలోనే కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు చిటిపట్లాడిన తర్వాత
మనం ఇందాక కట్ చేసుకున్నాం కదండి ఆనియన్ వేయాలి. ఆనియన్ అనేది కొంచెం లైట్ బ్రౌన్ కలర్కి రాగానే మనం ఇందాక మ్యాష్ చేసుకున్న కర్రీని అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత దీంట్లోనే మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి కరివేపాకు, ఆ కరివేపాకు అంతటిని వేసేసుకోండి. నార్మల్గా కరివేపాకు ఆనియన్స్ తర్వాతనే వేయాలండి, నేను మర్చిపోయి కర్రీ వేసిన తర్వాత వేస్తున్నాను అనమాట. మీరు ఆనియన్స్ వేసేటప్పుడు వేసేసుకోండి. వాటర్ కొంచెం తక్కువే అనిపిస్తుందండి. ఇందాక మనం ప్రెషర్ కుక్కర్లో కర్రీ తీసుకున్నాం కదా, ఆ కర్రీలోనే కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ అనేటివి దీంట్లో పోసేసుకుంటున్నాం. ఇదే స్టేజ్లో మనం కర్రీలో సాల్ట్, చింతపండు సరిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలండి. నాకైతే సాల్ట్ అస్సలు సరిపోలేదు అనిపించింది, ఇంకొక స్పూన్ పడుతుంది అనిపించింది. కాబట్టి నేనైతే ఇంకో స్పూన్ యాడ్ చేసుకుంటున్నా. అండ్ చింతపండు అయితే సరిపోయిందండి. సో మొత్తానికి కూరలో అయితే ఉప్పు పులుపు అనేది సరిపోయిందండి. ఒకవేళ కారం కానీ తక్కువ అయింది అనిపిస్తే మీరు ఒక హాఫ్ స్పూన్ అనేది రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు, బాగుంటుంది. ఒకవేళ మీకు కూర కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం పలచగా కావాలి అంటే ఇందాక మనం వాటర్ పక్కన పెట్టుకున్నాం కదండి, మ్యాష్ చేసే ముందర ఆ వాటర్ వేసుకోండి. సో ఫైనల్గా కర్రీని బౌల్లోకి సర్వ్ చేసుకునే ముందర కొంచెం కొత్తిమీర వేసేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో కాంబినేషన్ అయితే నాన్ వెజ్లో అయితే ఉప్పు చేప, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది. వెజ్లో అయితే ఉప్పు మిరపకాయలు అలాగే అప్పడాలు అనేది గుడ్ కాంబినేషన్ ఈ కర్రీకి. ఈ వీడియో మీకు నచ్చింది అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రొటీన్ రియాలిటీ సబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.